హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న నామినేషన్ల గురించి అందరూ సేఫ్ ఆడారు. ఒక్క భరణి తప్ప అందరూ సేఫ్ ఆడారు. భరణి దేంట్లో సేఫ్ ఆడాడంటే ఇమ్మాన్యుయల్ విషయంలో సేఫ్ ఆడాల. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయాలి, నామినేషన్ ఉండాలని ఓటేసిన భరణి ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ సేఫ్ ఆడి ఇమ్మాన్యుల్ని సేవ్ చేయాలని పెట్టారు. అందరు సేఫే, ఒక్కడ కూడా నిజాయితీగా లేరు. మొత్తం సేఫే. భజన ఒకళ్ళు చేసుకోవడమే. ఎందుకంటే ఒకళ్ళ నామినేట్ చేస్తే వాళ్ళు హైప్ అవుతారేమో, వాళ్ళకి ఆడియన్స్లో ఎక్కువ వస్తుందేమో, సింపతి వస్తుందేమో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళు ఆలోచించుకొని అసలు పాయింట్లుండి రివెంజ్ నుండి చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవాలి. ఎవరెవరినో చేసేసారు, ఏదేదో చెప్పేశారు వాళ్ళు. అయినా మరి ఆడియన్స్ వాళ్ళని ఆదరించి ఓట్లు అయితే వేసారు. వాళ్ళకి ఏ ఓట్లు వేసి ఏ స్థానాల్లో పెట్టారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరు వెళ్తారయ్యా అంటే ఏమో ఇద్దరు వైల్డ్ కార్డ్స్, ఇద్దరిని మీరు వద్దులే, మీ ఇద్దరు వెళ్ళి బయట ఆడుకోండి, మేము పాత అవడమే, ఆ కామనర్స్ ఇద్దరు కలుపు మేము లోపల ఆడుకుంటామంటారో మరి ఆడియన్స్ మీరు ఏమంటారో ఆలోచించండి. కానీ వీళ్ళిద్దరికి తొందరగా ఫ్యాన్ బేస్ ఏర్పడడం అనేది కష్టం. 5 వారాల తర్వాత అంటే ఉన్న వాళ్ళందరూ 5 వారాలకే మిగతా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఎవరు ఉండరు. ఒకళ్ళు ఆరుంటే ఎవరుంటారంటే అప్పుడప్పుడు ఎపిసోడ్ చూసే ఉంటారు. స్పాట్లో చూసి అరే వీడు బాగా ఆడాడురా, అరే వీడు బాగా రీజన్ పెట్టాడు అని ఓటేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఒక్కడ కనెక్ట్ అవుతారేమో. కానీ ఫ్యాన్ బేస్ అనేది, ఫాలోయింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ ఇమ్మాన్లు కూడా ఎదురవుతుంది. ఇమ్మాన్లకు ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఎవరు ఉంటారు. కానీ ఇమ్మాన్లు వస్తే బాగుండేది, ఇమ్మాన్లు రాలేదు. ఈసారి అయితే మాత్రం డబుల్ ఎలిమినేషన్ అయితే గౌరవ్, నిఖిల్ ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? వీళ్ళు వెళ్తే బెస్టా, ఇంకెవరు వెళ్తే బెస్టా? మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? మా నీలిమా క్రియేషన్లో, స్వాన్ టెక్ ఛానల్, మన 2 ఛానల్ కూడా ఓటింగ్ పోల్ కూడా పెట్టాను. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో అక్కడ ఓటేయండి. ఎంతమంది అంటే 10 మంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారో చూద్దాము. ఫస్ట్ వచ్చి తనుజ ఉంది. ఎప్పుడు వచ్చినా కానీ బిగ్ బాస్ 9 అంతా కూడా తనుజ రాసి పెట్టుకున్నట్టు మొత్తం ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఓటింగ్ ఉంది. ఫ్యాన్ బేస్ ఎక్కువ, సీరియల్ నైట్ కాబట్టి కన్నడలో ఉంది. ఇక ఫుల్గా ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ నిన్న నాకుసారి వచ్చి చప్పట్లు కొట్టాడు, బాగా ఆడే, సూపర్ ఆడే ఉన్నాడు. పోయిన వారంలో కళ్యాణ్ ఏం గేమ్ ఆడాడు? దివ్య ఫస్టే తీసేసింది కదా ఆటల నుంచి. అసలు గేమ్ ఆడాల, చప్పట్లు కొట్టాడు. ఈ కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ అన్నాడు. అది ఎందుకు నాకు సార్ అప్పుడు కూడా అన్నాడు నువ్వు స్టాండ్ తీసుకోవాలని. అది కళ్యాణ్కి అర్థం కాలేదో ఏమో తెలియదు. నాకు సార్ దృష్టిలో ఏంటి, నువ్వేం ఆడలేదు, వాళ్ళు అట్లా చేసినప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, అడగలేదు అంటే ఈయన దానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. మరి తెలిసి థ్యాంక్స్ చెప్తున్నాడు, తెలియక థ్యాంక్స్ చెప్తున్నాడు, అర్థం కాలేదు. తర్వాత తనుజకు దూరంగా ఉంటారంటే అది జరగని పని, దూరంగా ఉండే పని లేనే లేదు. దూరంగా ఉంటే ఇంకా ఓటింగ్ పెరుగుద్ది. దూరంగా ఉండే ప్రసక్తి అయితే లేనే లేదు. సేఫ్గా ఆడతాడు. ఇప్పుడు నామినేషన్ ఎవరో దివ్యాను కదా నామినేట్ చేయాలి, తను వెన్నుపొడి పొడిచిందని. మరి పోయి నిఖిల్కి క్లాస్ బిగుతాడైంది, ట్యూషన్ ఏమైనా పెట్టాడైంది కళ్యాణ్ అక్కడ. అందరు ఇదే పాయింట్. కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఇదే పాయింట్ చేయడు. ప్రతి ఒక్కడికి రాముకు కూడా అలాగే ఉన్నాడు. నువ్వు కనపట్లేదు, నువ్వు ఆడగలవు, ఆడుతావు, నువ్వు కనపట్లేదు. ఇదే రీజన్, ప్రతి ఒక్కడికి ఇదే రీజన్. పోయినసారి నిఖిల్కి ఇదే రీజన్ చెప్పాడు, ఇప్పుడు కూడా ఇదే రీజన్. ఎవరికైనా ఇదే రీజన్ చెప్తాడు. నాకు సార్ చెప్పాడు చూడండి, సేమ్ అలాగే చెప్తున్నాడు. నిన్న అంటే నాకు సార్ స్థానంలో ఈచుకున్నాడే మరి కళ్యాణ్ బాబు గారు. అయితే నాకు అర్థం కాదు, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ సుమన్ గారు ఉన్నారబ్బా. సుమన్ గారు ఏం చేస్తున్నారు? లైవ్లో మాకేం కనపట్లేదు, ఎపిసోడ్లో కనపట్లేదు. మీకు కనపడితే వచ్చిన కామెంట్ అది చేయండి. మరి ఆడియన్స్ వస్తారు, ఏదో బలి ఆడుతున్నారు, సూపర్ అంటున్నారు, 100% ఇచ్చేసారు. మరి ఆడేవాళ్ళు అక్కడ ఉండారు, అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎమోషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చిన్న క్యూట్ దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వలేదు, సుమన్కి ఇచ్చేసారు. సుమన్ ఆ బీమ్ బ్యాగ్, సుమనే బీమ్ బ్యాగ్, రెండే ఉన్నాయి, అక్కడ ఏమీ లేదు. నిఖిల్ కూడా నామినేట్ చేస్తూ సుమన్ ఏమంటున్నాడు, నువ్వు రోజు 10 సిగరెట్లు తాగుతూ కూర్చుంటున్నా తప్పితే నువ్వేం చేసావు, మాకేం కనపట్లేదు అన్నాడు. కరెక్టే. మరి అవసరాలు కూడా బిత్తరపోతున్నారు, ఏం చేయట్లేదు. మరి ఎందుకు ఆడియన్స్ మరి అంతగా పైకి లేపేస్తున్నారో మాకైతే అర్థం కాలేదబ్బా. అయినా కానీ ఓటింగ్ పడుతుంది సుమన్కి. 3rd ప్లేస్లో ఉన్నాడు. 4th ప్లేస్లో సంజన ఉంది. సంజన అయితే నిన్న రివెంజ్ నామినేషనే. ఎట్లా అంటే గౌరవ్ సంజన చేశాడు కాబట్టి సంజన గౌరవం చేసింది, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఎన్జిఓ నడుపుతున్నానా ఇక్కడ అందరిని కెప్టెన్లు చేయడానికంటే, మరి ఎన్జిఓ నడుపుతున్నాను అనేది కెప్టెన్ అయిన ఇమ్మాన్యుల్ని మళ్ళీ కెప్టెన్ చేయాలని ఎందుకు ప్రయత్నం చేసింది? నా వల్ల అయినంతవరకు నేను చేస్తానని ఎందుకు ఇమ్మాన్యులతో చెప్తుంది? కరెక్టే కదా. మరి ఇంత తెలిసిన వ్యక్తి
ఇమ్మాని నామినేషన్లో పంపితే సేవ్ అవుతాడు, నాకు సార్ కూడా చెప్పాడు అనే సంజన ఎందుకు ఆలోచించలేదు? అన్ని విషయాల ముందే ఆలోచిస్తుంది కదా. ఫ్రంట్ పుట్లో ఉండాలి, ఇమ్మి ఆటలో ఫ్రంట్ పుట్లో ఉండాలని చెప్తుంది కదా. మరి ఇదెందుకు ఆలోచించలేదు సంజన? అది ఏం లేదు, అక్కడ గౌరవ్ నామినేట్ చేశాడు కాబట్టి సంజన గౌరవ్ నామినేషన్, అంతే. సేమ్ రివెంజ్ నామినేషనే, అంతా సేఫ్ గేమ్రేనబ్బా. నెక్స్ట్ భరణి గారు నిన్న దివ్య నామినేట్ చేయడం మీకేమనిపించింది? అలాగ స్టాండ్ తీసుకోవడం కరెక్టేనా? కరెక్ట్ అయితే చిన్న కామెంట్ చేయండి. భరణి గారు ఇలాగే కొనసాగాలి, ఇలా అయితేనే బాగుంటుందని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ నామినేట్ చేశాడు, నా వల్ల నువ్వు బయటికి వెళ్ళావా, నా వల్ల బయటికి వెళ్ళావా, ఒక ఆన్సర్ చెప్పంటే అవును అందరూ అన్నారు అదే అని ఒక మాట చెప్పడేంది? అసలు ఎదురు చెప్పట్లేదు. ఆ పిల్ల అంత గదమాయించి మాట్లాడుతుంది దివ్య. గొంతెత్తి మాట్లాడాడు. అబ్బా ఫస్ట్ టైం గొంతెత్తి మాట్లాడాడు భరణి గారు. ఎప్పుడు సెకండ్ వీక్లో చూసే మనం ఆ గొంతెత్తి మాట్లాడటం. నేను నాకు సార్ చెప్పాడు కదా, అరవమని చెప్పారు కదా, అందుకని అరుస్తున్నారేమో అనిపించింది నాకు. నాకు సార్ చెప్పాడు కదా, అరిస్తే వాయిస్లో ఇది అవుతుందని చెప్పాడని వాయిస్ పరంగా అరిసి హైప్ అవ్వాలని చూస్తున్నారు భరణి గారు. మరి అరిశారు కదా, అయిపోయిందా, నామినేషన్ అయిపోయింది కదా, గట్టిగానే మాట్లాడాడు కదా, నీ వల్ల నేను బయటికి వెళ్ళానట్టు ఇండైరెక్ట్గా చెప్పినాక నావేమో నువ్వు చెప్పు అంటదేంది? చెప్పింది అదే కదా. నేనైనా బాండింగ్ అని అంటే తను ఎప్పుడో వదిలేసింది, ఇంకెవరు లేరా బాండింగ్ అంటుంది. మామూలుగా మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడో వదిలేసింది, థర్డ్ వీక్లోనే వదిలేసింది భరణిని. నాన్న పక్కన పెట్టేసింది. నిన్న కూడా నన్ను సేవ్ చేస్తావా అని భరణి గారు వెళ్ళి తనుజ అని అనడం నాకు చాలా బాధేసింది. అలా అడిగి ఉండటం అవసరమా అనిపించింది నాకు. అడుగుతున్నాడు వెళ్ళి, తను మరి మాట ఇవ్వలేదు కానీ ఓటింగ్ స్టాండ్తో వెళ్ళిపోతారు అంది. అలా అయినా కానీ భరణి గారు సేవ్ అయ్యారు. ఆ విధంగానే కూడా స్టాండ్ తీసుకొని ఉంటే మాత్రం అది వాడుంటే భరణి గారు బయటకు వెళ్ళిపోయేవాడు. వాడలేదు కాబట్టి ఉన్నాడు. అది కూడా లాజిక్గా ఆలోచించింది తనుజ, బాగానే ఉంది. నిన్న భరణి గారు అంత గొడవ అయింది, నామినేషన్లు అంత చేశాడు కదా, అయిపోయిందా? తుస్తుని అయిపోయింది మొత్తం. దాన్ని కొనసాగించేది ఏం లేదు. ఇక లోపల వెళ్ళి దివ్య పక్కన కూర్చుంటే సంజన అంటున్నాడు, ఇది ఎవరు తింటారు, యాపిల్స్ ఎప్పుడు తింటారు అని అంటాడు. ఒకసారి దివ్యని అడుగు ఎప్పుడు తింటారు, దివ్యని అడగమంటున్నాడు. ఇదే భరణి గారిలో మార్చుకోవాలి. అక్కడ రీజన్ చెప్పావు, ఆడియన్స్ కూడా ఇష్టపడ్డారు, ఇలా ఉంటే బాగుంటుందని కదా భరణి గారు కోరుకునేది అందరూ కూడా. మళ్ళీ ఆ లైవ్లోకి వెళ్ళి సంజన దివ్యని అడగమంటున్నాడు. ఆయన అడగవచ్చు, ఇదేం మారాలి ఆయన. ఎవరన్నా రీజన్ ఉంటే దివ్యకి కానీ తనుజ కానీ చెప్పాలంటే తనుజ చెప్తాడు దివ్యకి చెప్పమని, లేకపోతే మూవీ చెప్తాడు తనుజ చెప్పమని. ఇది కాదు, ఆయన డైరెక్ట్గా చెప్పాలి, వెళ్ళి డైరెక్ట్గా అడగాలి. అది చేయడు ఆయన. అదే సేఫ్ అసలు భరణి గారిది. పక్కలతో చెప్పిస్తాడు. అప్పటికి తనుజ అందరూ నాన్న నీ గేము, నువ్వు మాట్లాడతావు, నీకు సంబంధించిన మ్యాటర్ అది, నువ్వే మాట్లాడు, అప్పుడు నీకు అది అర్థమవుతుందని. ఇది మారడం భరణి గారు అయితే మారడబ్బా. కానీ ఓటింగ్ ఎందుకు పడుతుందంటే నిన్న తనుజని బతిలాడాడు కదా ఉంచమని, ఆ సింపతితో ఏమైనా ఓటింగ్ పడుతుందేమో కానీ ఆయన అయితే మళ్ళీ బయట వేసేటట్టు ఉంటుంది ఆడియన్స్ కూడా, ఇలాగే కొనసాగితే. నెక్స్ట్ దివ్య అన్న పక్కన చెల్లి కూడా ఉంది. దివ్య నిన్న పాయింట్లు ఉన్నాయి, తనుజ చేసుకోవచ్చు, తనుజ నామినేట్ చేయొచ్చు. ఎందుకు చేయలేదు? తనుజ నామినేట్ అంటే తనుజని విన్నర్ రేస్లో పెట్టారు కాబట్టి, విన్నర్ దగ్గరకు ఉందని పెట్టాడు కాబట్టి తనుజని ఇంకా హైప్ తీసుకురావడం ఎందుకు? మళ్ళీ నామినేట్ చేస్తే చూసావా అక్కడ కెప్టెన్గా తీసేసింది, ఇప్పుడు నామినేట్ చేసిందని అంటారని ఆడియన్స్ ఇంకా హైప్ పెరిగిద్దని తనుజ నామినేట్ చేయకుండా గౌరవం ఇవ్వబడింది. గౌరవ్కి ఏం రీజన్ చెప్తుంది అసలు? అది రీజనేనా? ఏం రీజన్ చెప్తుంది? నువ్వు అట్లా ఆటలో నీకు ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేసి నువ్వు ఇష్టమైన వాళ్ళు లేకపోవడంతో పక్క వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే ఏం ఇష్ట ప్రకారం ఉండాలి హౌస్లో. తన ఇష్టం అది, తన ఆట అది, తన ఆలోచన అది. తన ఇష్టమైతే చేసుకుంటాడు, కాకపోతే మానుకుంటాడు. నాకు ఇష్టం లేదంటే నీకు ఇష్టమైతే మానుకో. అతని ఇష్టాన్ని కూడా నీ ఇష్టం ప్రకారం చేయాలి. అదే రీతి ఉన్నది. అందరిని చుట్టుపక్కల పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసి నువ్వు బాణాలు వదిలినట్టు వెళ్తావు అనేది. మరి కాదన్నది మరి ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఆడాలి, నాకు ఇష్టం లేదంటే గౌరవ విషయంలో గౌరవ ఇష్టం అది. అతని ఒపీనియన్, తన ఆట, తను ఎవరికి హెల్ప్ చేయాలని చేస్తాడు, లేకపోతే లేదు. దానికి కూడా ఏమే నాకు ఇష్టం లేదని నామినేట్ చేస్తుంది. అది కరెక్ట్ పాయింటా? ఇది కూడా సేఫ్ గేమే, మొత్తం సేఫ్ గేమే. లైవ్లో కూడా బాగానే అన్నాడు, నేను నిన్ను నామినేట్ చేస్తానంటే చెయ్యి, ఆరే చూసుకుందాం, ఆరే అంటుంది. ఆరే అంట, అరే అంటే ఏంది? ఒరే అని అర్థం. ఆ మాత్రం తెలియదా? వయసు గౌరవిస్తారని తెలియదా? బాగా నేను ఆరే చూసుకుందామంటుంది. ఏందది? అంత యాటిట్యూడా? బురద పడుతుంటే కూడా కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటా రీతు నామినేట్ చేసినప్పుడు అంత గర్వం, అంత యాటిట్యూడ్ పనికిరాదు. అక్కడ అందరూ సెలబ్రిటీలు, వాళ్ళు సెలబ్రిటీలు బాగానే ఉన్నారు. ఈ కామనర్స్కే వస్తుంది ఈ కాళ్ళ మీద కాలు వేసుకోవడం, యాటిట్యూడ్, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. అది 6th ప్లేస్లో దివ్య ఉంది, 7th ప్లేస్లో డెమాన్ అయితే పాపం ఆట పరంగా మంచోడే. నిన్న పాపం అందరూ అన్నం పెట్టుకున్నాక వంట దగ్గర మాత్రం అసలు గివప్ కూడా ఎంత బాగా వంట చేస్తాడంటే అందరికి ఏదో వంకాయ ఆమ్లెట్ అంట,
ఆ ఆమ్లెట్ అందరికి వేసి ఇచ్చి లాస్ట్లో పెట్టుకొని వచ్చి ఉష్ అబ్బా అంటే తనుజ అంది అలసిపోయావా అని. నిజంగా మంచి పిల్లాడు, డమాన్ చేసుకునేది ఎవరో కానీ మంచి పిల్లాడు, చక్కగా వంట చేస్తాడు, అస్సలు ఇసుక్కోడు వంట దగ్గర. ఎంత ఒక రీతు ఉండే మైనస్ కానీ డెమాన్కి అదర్వైజ్ ఏమీ ఉండదు. మంచి పిల్లాడు కూడా, బుద్ధి కూడా మంచిది. కాకపోతే అక్కడ ఆ ట్రాక్ కోసం, ఆ గేమ్లో ఉంటాను ట్రాక్ కోసం తప్పితే, అది కూడా ఇతనెళ్ళి రీతుని గదిలించడం, రీతు వచ్చి చేతులు పట్టుకోవడం, రీతు వచ్చి వాటేసుకోవడం, ఇదే చేస్తాడు తప్పితే. చూడండి, గమనించండి మీరు, డెమాన్ వెళ్ళి ఎప్పుడు కూడా రీతుని బట్టి లాక్కోవడం కానీ వాటేసుకోవడం చేయడు, రీతుయే చేస్తుంది. అయినా కానీ డెమాన్ పాపం 7th పొజిషన్లో ఉన్నాడు, గేమ్లో ఇచ్చి పడేస్తాడు, మంచి పిల్లాడు. ఎమ్మటే ఉంది రీతు కూడా 8th పొజిషన్లో. రీతు అంటే కొంచెం ఆటలు బాగా ఆడుతుంది. వీళ్ళిద్దరు కనుక విడివిడిగా ఉండి ఆడితే మాత్రం టాప్ 5లో ఉంటారు. కానీ విడివిడిగా ఆడరు కదా. డెమాన్ ఉన్నాయి, రీతు ఉండనేది కదా. నిన్న వారం మాట్లాడుకున్నామంటేనే ఉండలేకపోయింది, మాట్లాడుతూనే ఉంది. పనిష్మెంట్ ఇస్తా ఉన్నా కానీ మాట్లాడుతూనే ఉంది. నిన్న వాళ్ళ నాన్నగారు షర్ట్ వచ్చింది, వాళ్ళ నాన్నగారు షర్ట్కి అంత ఇంపార్టెంట్ అని నేను కూడా అనుకున్నాను. నాన్నగారు షర్ట్ కోసం, ఫోటో కోసం ఇంత ఇంపార్టెంట్ ఏంటి, డెమాన్ కూడా అంత త్యాగం చేసేటంటే ఇది సేఫ్ గేమ్ అని నేను కూడా అనుకున్నాను. కానీ సారీ చెప్పాలి, రీతు కూడా నాన్నగారు లేరంట, చనిపోయారంట. పాపం చనిపోయినందువల్ల ఆ ఫోటో కావాలని ఆ పిల్ల అడిగింది. మనకు తెలియదు కదా, వేరే వాళ్ళు చెప్తే విన్నాను నేను. చనిపోయినందువల్ల ఫోటో తీసుకుందంట వాళ్ళ నాన్నగారు. కానీ అక్కడ కనుక ఆ పిల్ల వాళ్ళ నాన్న తలుసుకొని కనుక బాధపడి ఉంటే అది ఇంకా సింపతి చాలా రేజ్ అయ్యేది. తను వాళ్ళ నాన్న లేరు అని. తర్వాత అది కొనసాగించలేదు. హౌస్లో కూడా ఎవరు కూడా మీ నాన్నగారా అని ఫోటో చూసి కానీ ఏం చేస్తారని కానీ ఎవరు అడగలేదు. తను ఏం క్వశ్చన్ చేసినట్టయితే కొంచెం చనిపోయారనో అది మ్యాటర్ చెప్పేదే, కొంచెం ఎమోషన్ ఎక్కువైతే కొంచెం ఓటింగ్ కూడా ఎక్కువ పడేది, సింపతి. అదేమీ లైవ్లో ఏం కొనసాగలేదు. ఇక తీసుకుంది అంతే సంగతి. దాన్ని చూసి ఏడ్చుకున్నది లేదు, దాన్ని దగ్గర పెట్టుకున్నది లేదు, లేవకంత చూసిందే లేదు. అది కొంచెం సింపతి వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది. కానీ ఆట పరంగా కానీ మాట పరంగా కానీ రీజన్ చెప్పడంలో కానీ దివ్యకి రీజన్ ఎవరు చెప్పలేదు. దివ్యకి ఇదే రీజన్ చెప్పడం కానీ, పర్ఫెక్ట్గా రీజన్ చెప్పడం కానీ బాగా పెట్టింది నిన్న పాయింట్ కూడా ఓకే. కానీ నిఖిల్ రీతుని నామినేట్ చేయడమే బాగలేదబ్బా. అదేంది హెల్ప్ చేస్తాను చేయలేదు, నువ్వేంది అట్లా మాట, ఇది కరెక్ట్ కాదు. నిఖిల్ చెప్పే రీజన్ అది కరెక్ట్ కాదు. రీతు నామినేషన్లోకి వెళ్ళింది, 8th పొజిషన్లో ఉంది. 9th పొజిషన్లో గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ వచ్చి సంజన ఏమన్నాడు, నేను ఏ టాస్క్ ఆడాను, నువ్వేం ఆడావు, ఊరికి ఎమోషనల్ అవ్వటం, చిన్నగా తినటం కూర్చోవటం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ ఫస్ట్ 5 వారాలు సంజన లాగా ఉంది, బాగా ఎంటర్టైన్మెంట్ కానీ అది బాగా చేసింది. ఇప్పుడు కూడా తనకి ఏదైనా ఛాన్స్ వస్తే ఏదో ఒకటి క్రియేట్ చేయటం, చిన్న దొరికిందంటే ఏదో గొడవ పెట్టుకోవటం, ఏదైనా క్రియేట్ చేయటం చేస్తూనే ఉంటుంది తన వంతు ప్రయత్నం. కానీ టాస్క్ ఒకటే కాదు కదా హౌస్ అంటే. గౌరవ దృష్టిలో టాస్క్ ఒకటే కదా హౌస్ అంటే. టాస్క్లు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, సిల్లి గొడవలు ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి, తన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మాట తీరు ఉంటుంది, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఆ దొంగతనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి దొంగతనం చేసిన సంజన ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనం కూడా అప్పుడు సంజన కనిపించట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. అంతగా క్యూటీ నాటి పనులు చేసి ఇష్టపడే క్యాండిడేట్స్ ఉంటారు, చిన్న చిన్న మాట తీరికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న శారీలు కట్టుకుంటూ ఇష్టపడేవాళ్ళు ఉంటారు. బిగ్ బాస్లో పిన్ టు పిన్కే అభిమానులు ఉంటారు, పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి కూడా ఉంటారు. కాబట్టి మన గౌరవం అనేది కరెక్ట్ కాదు. గౌరవ దృష్టిలో ఆ టాస్క్ ఒకటే కాదు. గౌరవ ఒక మూలన కూర్చుంటాడు, వెళ్ళి ఆడతాడు, ఒక మూలన కూర్చుంటాడు. ఒక గౌరవం అంతే, నిఖిల్ అంతే. ఒక నవ్వు ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, వాళ్ళతో కలిసి నవ్వటం ఉండదు, ఏదైనా జోకులు వేయటం ఉండదు, ఏముండదు. అబ్బా మేము తిన్నామా, ఆట ఆడామా, కూర్చున్నామా, ఇట్టే ఉంటారు గౌరవ్ నిఖిల్ ఇద్దరు. నిఖిల్కి సరే గౌరవ్ కానీ తెలుగు రాదు, నిఖిల్కి తెలుగు వచ్చు కదా, వాళ్ళతో కలిసిపోవచ్చు కదా, అది చేయడు. గేమ్ ఆ టాస్క్లు అంటే ఇచ్చిపడవచ్చు. బురద టాస్క్ అయితే ఆడనన్నాడు, మరి నేను బురద పోసుకున్నాడు పైన, మరి ఎట్లా అనుకున్నాడు వాళ్ళ మనసులో ఏమనుకున్నాడు. మరి వీళ్ళిద్దరు ఇంతే. సరే కళ్యాణ్ వచ్చి బాగా ఆడాలని చెప్తున్నాడు, మరి నిఖిల్ వెళ్ళి మళ్ళీ సుమ్మన చేస్తే సుమ్మన మళ్ళీ నిఖిల్ చేశాడు. ఇక రివెంజ్లో అయిపోయినాయి. ఇక్కడ నువ్వు నన్ను చేసావు, నేను నిన్ను చేశా, నిన్ను పైకి లేకపోతే తెలుసుకోవాలా, నేను 10 సిగరెట్లు తాగుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నాను అని నిఖిల్ సుమ్మని అడుగుతున్నాడు. కూర్చోవడమే కాదు తింటమే ఏం చేస్తున్నావు అని. కానీ గౌరవ్ తినటం కోసం, మీరు ఫుడ్ కోసం ఇది చేస్తారని సంజన అంటే కరెక్ట్ కాదు. అక్కడ ఫుడ్ దొరికేదే కొంచెం, ఆ కొంచెాన్ని కూడా వదులుకొని ఉండలేరు కదా. అందుకే గౌరవ్ ముందే వెళ్ళి నా పార్ట్ ఏది అని అడుగుతాడు. అదే సంజన అంటది, నీ పార్ట్ ఏదని దివ్య కూడా అడిగింది కదా. నీ పార్ట్ కోసం, నీ షేర్ కోసం అంత తొందరగా వచ్చి ఉంటావు కదా, ఇతర విషయాలు ఎందుకు నువ్వు మాట్లాడవు అని మాట్లాడుతుంది. అంటే అక్కడ తిండి కోసం ఎత్తారంటే ఎత్తాలి, మరి అక్కడ తప్పదు. ఎందుకంటే దొరికేదే కొంచెం, దాన్ని కూడా వదులుకుంటే తర్వాత ఫుడ్ అంతా ఉండదు, మళ్ళీ మాడాలి. కాబట్టి ఆ ఫుడ్ కోసం కూడా విలువ ఉంది అక్కడ.
ప్రధానికి ఫుడ్ దగ్గరే గొడవలు అయ్యేది కూడా చాలా గొడవలు అయినాయి ఈ వారం ఈ సీజన్లో. చాలా ఈ సీజన్ కాదు, ఏ సీజన్ అయినా ఫుడ్ దగ్గర కిచెన్లో బీభత్సన గొడవలు అవుతూనే ఉంటాయి. ఎవరు ప్రియాంకకి చాలా గొడవలు అయినాయి, శోభా శెట్టి వాళ్ళకి ఖచ్చితంగా అవుతూనే ఉంటాయి. కానీ బాటంలోకి వచ్చినప్పుడు గౌరవ్, నిఖిల్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.